హాయ్ గైస్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి హీరో ఎక్స్ట్రీమ్ 125R దాదాపు 3 months అయితే అవుతుందన్నమాట నేను తీసుకొని. ఈ వీడియోలో డీటెయిల్గా నేను యూజ్ చేసిన 3 monthsలో నాకు ఏమైనా ప్రాబ్లం అనిపించిందా, అసలు ఈ బైక్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఈ బైక్ తీసుకోవచ్చా లేదా, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఈ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. నేను 3 months యూజ్ చేసిన తర్వాత అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. మనకి దాదాపు దీనికి సెకండ్ సర్వీస్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకి ఈ వీడియోలో డీటెయిల్గా అసలు ఈ బైక్ ఎవరికి సెట్ అవుతుంది, ఈ బైక్ తీసుకోవచ్చా, మైలేజ్ ఎలా ఉంది, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే మరెన్నో ఆటోమోటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ ఈ బైక్లో మెయిన్ ప్రో వచ్చేసరికి మీకు ఈ బైక్ కొనడానికి మెయిన్ కారణం వచ్చేసరికి చాలామంది 125cc సెగ్మెంట్లోనే ది బెస్ట్ మంచి లుక్స్తో వస్తుంది అనమాట. మనకి వేరే ఇతర బైక్స్ మీకు 125ccలో ఇంత మంచి బడ్జెట్లో అయితే మనకి వేరే బైక్స్ అయితే ఏం లేవు అనమాట. మనకి జస్ట్ 125R హీరో ఎక్స్ట్రీమ్ 125R మాత్రమే మనకి మంచి లుక్స్తో అయితే వస్తుంది అనమాట. మనకి మంచి స్పోర్టీ లుక్స్, చాలా మంచి లుక్స్తో అయితే మనకి డీసెంట్ లుక్తో ఈ బైక్ అయితే వస్తుందన్నమాట. మనకి చాలామంది కూడా ఈ బైక్ కొనడానికి కారణం కూడా మీకు ఈ మంచి బడ్జెట్లో 125cc సెగ్మెంట్లో ది బెస్ట్ లుక్స్తో అయితే వస్తుందన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ కారణం వచ్చేసరికి ఈ బైక్ కొనడానికి మనకి మైలేజ్ అని చెప్పొచ్చు. మనకి మైలేజ్ వచ్చేసరికి మీకు ఇది 125cc బైక్ కాబట్టి మీకు అరౌండ్ మనకి 60 దాకా అయితే మైలేజ్ వస్తుందన్నమాట. మనకి చాలా మంచి డీసెంట్ మైలేజ్ వస్తుంది అండ్ మంచి లుక్స్ కూడా అయితే ఉంటుందన్నమాట. మనకి బడ్జెట్ కూడా మీకు అరౌండ్ 1,20,000లోనే మనకి ఈ బైక్ ఎక్స్షోరూమ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే మనకి ఈ బైక్ అయితే వస్తుంది అనమాట. అది మనకి లుక్స్ పరంగా అండ్ మైలేజ్ పరంగా మాత్రం ఈ బైక్ని అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. మనకి ఇంకా మెయిన్ దీనికి కాన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి కొద్దిగా గేర్ షిఫ్టింగ్లో అయితే కొంచెం ప్రాబ్లం అయితే అనిపిస్తుంది అన్నమాట. మనకి అంటే మేజర్ కాదు, కొద్ది చిన్నగా మీకు గేర్ ప్రాబ్లం అయితే అనిపిస్తుంది అనమాట మనకి. అండ్ సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత కొద్దిగా బెటర్ అయినట్టయితే నాకైతే అనిపించింది. కానీ ఫస్ట్ సర్వీస్ ముందైతే మాత్రం గేర్ ఇంకా కొంచెం హార్డ్ అనిపించింది అనమాట. అండ్ సెకండ్ సర్వీస్ తర్వాత అయితే కొంచెం బెటర్, మరీ హార్డ్గా అయితే లేదు, ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది అనమాట మనకి సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి. అండ్ ఈ బైక్ వచ్చేసరికి అరౌండ్ మనకి 3,500 kilometers దాకా అయితే తిరిగింది అనమాట మనకి. దీంట్లో నాకు మేజర్గా ఒక్క ప్రాబ్లం అనిపించింది అనమాట మనకి. ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఇంజన్ దగ్గర కొంచెం ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం అయితే అనిపించింది. అదొక్కటే చిన్న మైనస్ అనిపించింది, చాలా పెద్ద ప్రాబ్లం అయితే అనిపించింది. కాకపోతే మీకు చిన్నగా అయితే అంటే మనకి ఓన్లీ అది 70-80 స్పీడ్ క్రాస్ అవుతే మాత్రమే కొంచెం ఆయిల్ లీకేజ్ అయితే అవుతుంది. దాని తర్వాత సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా అయితే సెట్ చేయడం అయితే జరిగింది అనమాట మనకి. ఓవరాల్గా ఈ బైక్ ఎవరికి సెట్ అవుతుందంటే మాత్రం మీకు ఎవరైతే మంచి స్పోర్టీ లుక్ కావాలి, మైలేజ్ కావాలనుకుంటే మాత్రమే ఈ బైక్ అయితే తీసుకోండి. మీకు ఎవరైతే మీకు ఫ్యామిలీ పర్పస్ కోసం మీకు బైక్ కావాలనుకుంటే మాత్రం మీకు దీన్ని అయితే స్కిప్ చేసేయండి అనమాట. మనకి సీట్ వచ్చేసరికి మీకు సింగిల్గా ఒక్కళ్ళు కూర్చోడానికి అయితే బెటర్ అయితే ఉంటుంది. మీకు డబల్ కూడా మీకు ఇద్దరైతేనే కూర్చోడానికి మంచిగా అయితే ఉంటుంది, డ్రైవర్ సీటు అండ్ మనకి బ్యాక్ సైడ్ కూర్చోడానికి అయితే మాత్రం ముగ్గురిని ఎక్కించుకోవడానికి ఫ్యామిలీ పర్పస్ కోసం అయితే మాత్రం ఈ బైక్ని అయితే అసలు టోటల్గా స్కిప్ చేయడం బెటర్ అనమాట. మనకి వేరే బైక్స్ అయితే ఉంటాయి 125cc సెగ్మెంట్లో, మనకి దీని అయితే మాత్రం ఫ్యామిలీ పర్పస్ కోసం అయితే ఈ బైక్ అయితే టోటల్గా తీసుకోమాకండి అనే చెప్తాను నేనైతే. మెయిన్లీ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు సింగిల్గా రైడ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్ అయితే అనిపిస్తుంది. కాకపోతే మీకు ఎవరైతే మీకు వెనకాల కూర్చున్న ఇద్దరు ఉంటే మాత్రం మీకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. ఇంజన్ వచ్చేసరికి మీకు కొంచెం ల్యాగీ ఫీల్ అయితే అవుతారు. మీకు మరీ పెద్దగా అయితే కాదు కానీ లిటిల్ బిట్ కొంచెం ప్రాబ్లం అయితే అనిపిస్తుంది, మీకు పవర్ లేనట్టు అనిపిస్తుంది అనమాట మనకి ఈ బైక్ కొద్దిగా. నాకైతే మాత్రం సింగిల్ పర్సన్గా అయితే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ అవుతుంది. టాప్ స్పీడ్ దాదాపు 100 కూడా అయితే రీచ్ అవుతుంది, 100 దాటుతుంది కూడా అనమాట టాప్ స్పీడ్ అయితే మాత్రం. మైలేజ్ కూడా డీసెంట్ మైలేజ్ అయితే వస్తుంది మీకు, దాదాపు 60 and 55 దాకా అయితే మనకి ఎంత స్పీడ్ పోయినా కూడా 90-80 స్పీడ్ పోయినా కూడా మీకు అరౌండ్ మనకి 50-55 మైలేజ్ అయితే వస్తుంది. మనకి మెయింటెనెన్స్ కూడా అయితే ఈ బైక్ అయితే అంత ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఏం అవసరం లేదు మనకి. అండ్ ఫస్ట్ సర్వీస్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ నాకు 600-700 దాకా అయితే పడ్డది అనమాట మనకి. సెకండ్ సర్వీస్ కూడా మీకు 600 అయితే పడ్డది నాకైతే. మేజర్గా మీకు సర్వీస్ కూడా మీకు కొంచెం తక్కువ కాస్ట్లోనైతే అయిపోతుంది. మీకు చూడడానికి అయితే మాత్రం మంచి స్పోర్టీ లుక్ బైక్ లాగా కనిపిస్తుంది, కానీ మీకు చాలా మంచి బైక్ అని చెప్పొచ్చు. మనకి కొన్ని ఫ్యామిలీ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ బైక్ని టోటల్గా స్కిప్ చేసేయడం అయితే బెటర్ అని చెప్పొచ్చు. మనకి చాలా హైట్ అయితే ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఫ్యామిలీ కోసం తీసుకోవడానికి కారణం వచ్చేసరికి ఈ బైక్ కొంచెం హైట్ ఎక్కువ అయితే ఉంటుంది. ఈ బైక్ వచ్చేసరికి మీకు ఎవరైతే మంచి హైట్ ఉన్న పర్సనాలిటీస్ మాత్రమే ఈ బైక్ని అయితే తీసుకోండి. మీకు హైట్ మాత్రం మీకు NS బైక్ కంటే మనకి NS 200 and 160 కంటే కొంచెం హైట్ ఎక్కువ అనిపిస్తుంది ఈ బైక్ వచ్చేసరికి. చూడడానికి కూడా మీకు లుక్ కూడా చూడడానికి ఏదో 200cc సెగ్మెంట్ బైక్ 160cc సెగ్మెంట్ బైక్ లాగా అయితే కనిపిస్తుంది, కానీ జస్ట్ 125cc అనమాట మనకి. దీంట్లో 200, 160 కూడా అయితే ఉంటుంది అనమాట మనకి. హీరో ఎక్స్ట్రీమ్ 125R and 160R 200R కూడా అయితే ఉంటుంది. ఇది గైస్ నాకు అనిపించిన ఈ బైక్ మీద
మీద ప్రోస్ అండ్ కాన్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు నుంచి అయితే రిప్లై ఇస్తా. ఇలాంటి మరెన్నో ఆటోమోటివ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ బైక్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.